ఆంధ్ర సమాచార్ టీవీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ యూనిట్ పర్యవేక్షణలో చేంజెస్ కాకినాడ ప్రివెన్షన్ యూనిట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె పుష్పకుమారి ఆదేశాలతో చేంజెస్ ప్రాజెక్ట్ మేనేజర్ పి దుర్గాభవాని పిఠాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ సిబ్బందితో అడ్వకేసీ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఠాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ కీర్తి ప్రియ, డాక్టర్ సత్యభాస్కర్, క్లస్టర్ ప్రివెన్షన్ ఆఫీసర్ జి రామానాయుడు, ఐసిటిసి కౌన్సిలర్ ఎన్ లక్ష్మి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా చేంజెస్ ప్రాజెక్టు మేనేజర్ పి దుర్గాభవాని మాట్లాడుతూ సంస్థ చేపడుతున్న కార్యకలాపాలు, కమ్యూనిటీకి అందించే సేవలు, సిబ్బందికి కమ్యూనిటీ పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు, సంస్థ సేవలు ఉపయోగించుకోకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న సిహెచ్సిలో టెస్టింగ్ కోసం వెళ్లడం జరుగుతుందని మెడికల్ ఆఫీసర్స్ కి కమ్యూనిటీ ప్రాజెక్ట్ మేనేజర్ దుర్గాభవాని వివరించడం జరిగింది. తదుపరి క్లస్టర్ ప్రివెన్షన్ ఆఫీసర్ జి రామానాయుడు మాట్లాడుతూ అందరికీ టెస్టింగ్స్ జరపాలని చెప్పి కమ్యూనిటీ వారు చెప్పే విషయాలు ఓపికతో విని వారి సందేహాలు తీర్చడం జరిగింది. కీర్తి ప్రియ మాట్లాడుతూ అనవసరంగా ఎవరైనా కమ్యూనిటీ సభ్యులను ఇబ్బందికి గురి చేస్తే తమ దృష్టికి తీసుకొని రావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్స్, క్లస్టర్ ప్రివెన్షన్ ఆఫీసర్స్ మరియు కమ్యూనిటీ సభ్యులు ఏఎఫ్ఎస్డబ్ల్యూ ఎస్టీజీ 15 మంది, పిఈఎస్ఓ ఆర్డబ్ల్యూఎస్ చేంజెస్ ప్రాజెక్టు సిబ్బంది దుర్గా భవానీ, శివ, సరళ కుమారి, నాగదుర్గ, గాయత్రి పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా ఈ రోజు ఇక్కడ చేరడం, ఒక దగ్గర ఉండి డిస్కషన్ మీటింగ్ ఏంటంటే అడ్వకేసీ మీటింగ్ అండి. హై రిస్క్ గ్రూప్స్ అనే వాళ్ళు ఉన్నారు మన పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీలో. టోటల్ పిఠాపురం కాన్స్టిట్యూన్సీ మొత్తం కలుపుకొని 1900 వరకు కూడా హై రిస్క్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. అంటే సెక్స్, ఫిమేల్, మేల్, ట్రాన్స్జెండర్స్ ఇలా అందరినీ కలుపుకొని 1900 మంది ఉన్నారు. వాళ్ళ నోటీస్ కి తీసుకుని వచ్చి వాటికి సొల్యూషన్ కోసమని ఈ రోజు రావడం జరిగింది. చాలా వాళ్ళు ఫేస్ చేస్తున్న డైలీ ఏమైనా వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు, హెల్త్ ఇష్యూస్ వస్తే హాస్పిటల్కి వచ్చి చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకోవడంలో ఉండే ఇంకా అండ్ వాళ్ళని ఈ లెవెల్ వరకు అంటే కేసెస్ ని ఐడెంటిఫై చేసి ఈ లెవెల్ వరకు తీసుకొస్తున్న వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్ అండి ఈ వర్క్ చేస్తున్నందుకు. మెయిన్ గా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపీ రిజిస్ట్రేషన్ దగ్గర వాళ్ళు లేట్ అయిపోతుంది, రిజిస్టర్ చేసుకుని ఇబ్బంది అవుతుందని ఫస్ట్ పాయింట్ చెప్పారు. దానికి ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్ వాళ్ళు అంతా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి ఒక ఐడి క్రియేట్ చేపిస్తాం రాగానే. ఆ ఐడి మీద వాళ్ళకి లైఫ్ లాంగ్ ఎప్పటికైనా ఐడి నెంబర్ వాళ్ళు సేవ్ చేసుకుని ఆ నెంబర్ చెప్తే కనుక వాళ్ళకి ఫాస్ట్ గా ఓపీ జనరేట్ చేయడం జరుగుతుంది. అలాగే తర్వాత లోపలికి వచ్చిన తర్వాత మా డాక్టర్స్ ఎవరున్నారు వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. సో డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ ఎవరైనా సరే వెంటనే వాళ్ళని చూసి వాళ్ళని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ట్రీట్మెంట్ చేసి మెడిసిన్స్ ఇవ్వాల్సిందిగా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా వాళ్ళకి హయ్యర్ లెవెల్ ట్రీట్మెంట్ ఏమన్నా అవసరం అనుకుంటే గనక కాకినాడ జీజీహెచ్ కి ఫర్దర్ టెస్టుల కోసం రిఫరల్ ఫామ్ అనేది ఎలా ఉంటుందో కూడా వాళ్ళు చెప్తున్నారు. మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇలా రాసి పంపించాలి వాళ్ళకి అనేసి. అవన్నీ కూడా మా నోటీస్ తీసుకొచ్చే. సో నెక్స్ట్ టైం నుంచి అలాగే ఫాలో అయ్యి వాళ్ళందరికీ ఎలాంటి లోటుపాట్లు జరగకుండా మంచిగా హెల్త్ కేర్ అంతా కూడా సమానంగా అందరితో పాటు ఈక్వల్ గా ఎలాంటి డెసిషన్స్ జరగకుండా చూసుకుంటామని ఈ సభాముఖంగా పేర్కొంటున్నాను. చూసేది 4 జిల్లాలు: కాకినాడ, కోనసీమ, అనకాపల్లి, ఏఎస్ఆర్. సో ఇందులో 10 టీఐలు కవర్ చేస్తాం మనం. 8 టీఐలు, 2 లింక్ వర్కర్స్ ప్రోగ్రామ్స్ మేడం. సో ఈ టీఐలో మనం ముఖ్యంగా ఎవరైతే హై రిస్క్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళకి హెచ్ఐవి సోకకుండా, సో వాళ్ళకి హెచ్ఐవి సోకకుండా మనం ప్రివెన్షన్ యాక్టివిటీస్ చేస్తాం. అందులో భాగంగా మనం పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మన కమ్యూనిటీ వాళ్ళ కోసం సేవలు అందుకుంటున్నాం. అందుకునే క్రమంలో మనకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కమ్యూనిటీ నుంచి మనకు కొన్ని సమస్యలు చెప్పారు కాబట్టి ఈరోజు కన్సర్న్ మెడికల్ ఆఫీసర్స్తో కూడా మన ఫీల్డ్ స్టాఫ్తో కలిపి కూర్చొని ఏదైతే మనం ఇక్కడ ఫేస్ చేస్తున్న ఇబ్బందులు ఉన్నాయో వాటిని అధిగమించడం కోసం ఈరోజు అడ్వకేసీ మీటింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో మరీ ముఖ్యంగా మనకి డాక్యుమెంటేషన్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.